హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో వంకాయ పెరుగు పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఆలస్యం లేకుండా వంకాయ పెరుగు పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 3 వంకాయలు తీసుకొని వాటిని ఇలాగా స్లైసుల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు చిటికెడంత పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని, అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ వంకాయకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వంకాయ ముక్కలకి అన్నిటికీ మసాలా అంతా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత ఇందాక మనం మసాలా వేసి కలిపి పెట్టుకున్న వంకాయలను అయితే వీటిని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వంకాయలన్నిటిని ఒకేసారి వేయకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా వేసుకోండి. అప్పుడు వంకాయలు బాగా ఫ్రై అవుతాయి, మనకి టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. ఒక 10 నిమిషాల పాటు వంకాయలను అయితే ఇలా నేను చెప్పిన విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనకి వంకాయని ఒత్తితే సాఫ్ట్గా అయితే అయిపోవాలి. అప్పటి వరకు అయితే వంకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఒక 10 మినిట్స్ పాటు వంకాయల్ని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 10 మినిట్స్ అని చెప్పానని చెప్పేసి 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోకండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకున్న వంకాయ స్లైస్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ని తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె అయితే పోయండి. ఇలా పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులోనే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని పోపు దినుసుల్ని బాగా వేపుకోవాలి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే చిటికెడంతా కారం అయితే వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. తగినంత సాల్ట్ని అయితే వేసుకొని వీటిని బాగా వేపుకోవాలండి. మసాలాస్ అన్నీ వేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా వేపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ పోపునైతే చల్లారనిచ్చి అందులో పెరుగునైతే పోసుకోవాలండి. పెరుగుని వేసుకొని ఈ మసాలా అంతా పెరుగుకు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ స్లైస్ని అయితే ఇందులో వేసేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ అయిన వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ. వేడివేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడిని వేసుకొని తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.